హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నాగబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగబంధం అనేది ఇండియన్ హిస్టరీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఈ మధ్యన ఎలా పాపులర్ అయింది అనుకున్నారు? కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మీకు తెలిసే ఉంటుంది. కొన్ని నెలల క్రితం దీని గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకుంది. ఈ గుడిలో అప్పుడు కొన్ని లక్షల వేల కోట్ల విలువ చేసే బంగారు నాణాలు, ఆభరణాలు, కొన్ని వందల కేజీలు ఉండే ఏనుగు విగ్రహాలు, ఇలా లెక్కలేని సంపద బయటపడ్డది. కానీ ఆరో గదిని మాత్రం ఇంతవరకు తెరవలేకపోయారు. ఎందుకంటే దానికి నాగబంధం వేసి ఉందని, దాన్ని తెరిస్తే ప్రళయం వస్తుందని, చాలా అనర్థాలు జరుగుతాయని, ఆ గదిలోంచి సముద్రంకి డైరెక్ట్ గా లింక్ ఉందని, అది ఓపెన్ చేస్తే సముద్రంలో నుంచి నీరంతా ఆ గది ద్వారా బయటకు వచ్చేస్తుందని, మొత్తం కేరళ అంతా మునిగిపోతుందని, అది చాలా ప్రమాదం అని, ఇలా చాలా వాదనలు ఉన్నాయి. ఈ 6 గదుల్లో కొన్నిటికి డోర్స్ ఓపెన్ చేయడానికి 6 గంటలు 8 గంటలు పట్టిందంట. కానీ అందులో ఒక గదికి మాత్రం భయంకరమైన నాగబంధంతో బంధించారని, పూర్వం ఆ గదిని కొన్ని వందల మంది మాంత్రికులతో నాగబంధం వేయించి శాస్త్రోక్తంగా మూయించారని చెప్తుంటారు. ఆ గది తలుపులు కూడా పెద్ద పెద్ద నాగపాము బొమ్మలతో ఉండి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. హైకోర్టు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పడం వల్ల ఇంక ఈ గది తలుపు తెరవకుండా స్టే వేసింది. అయితే ఈ నాగబంధం ఏంటి? ఈ నాగబంధానికి ఈ నిధి ఉన్న గదికి సంబంధం ఏంటి? ఈ నాగబంధం ఎలా పనిచేస్తుంది? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ నాగబంధాన్ని ప్రజలు, రాజులు, రాజ్యాలు ఎలా నమ్ముతున్నాయి? అసలు ఈ నాగబంధం గురించి పురాణాల్లో ఏం రాసింది? ఇది నిజంగా పనిచేస్తుందా? ఆ విషయాలనే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో కేవలం నేను నాగబంధం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ పద్మనాభ స్వామి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే అసలు 6 గదులు ఏంటి, అందులో అన్ని వేల కోట్ల బంగారం, నగలు అవన్నీ ఎలా వచ్చాయి? ఆ మారుమూల గ్రామంలో ఉండే ఒక గుడి ఇప్పుడు ప్రపంచంలో అన్ని గుడ్ల కన్నా, అన్ని దేవస్థానాల కంటే నెంబర్ 1 స్థానంలో ఎలా వచ్చింది? ఆ స్థల పురాణం ఏంటి? ఇప్పటి వరకు ఎంత బంగారం బయటపడ్డది? ఈ గుడిని చూసుకుంటున్న ట్రావెన్కోర్ రాజ్య సంస్థానం యొక్క చరిత్ర ఏంటి? ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలోని బంగారు నాణాలు ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలోకి ఎలా వచ్చాయి? వీటి గురించి కూడా నాకు ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు చాలా మంది అనంత పద్మనాభ స్వామి మీద చాలా ఎపిసోడ్స్ చేశారు. మీకు ఒకవేళ అనంత పద్మనాభ స్వామి యొక్క చరిత్ర, రహస్యం, నిధులు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ అందరికి తప్పకుండా పద్మనాభ స్వామి యొక్క చరిత్ర, నిధుల యొక్క మిస్టరీ గురించి మీకు ఒక మంచి ఎపిసోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ నాగబంధం అనే ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. దాంతోపాటుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్పకళతో చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ గుడిలోని స్వామి విగ్రహం కూడా మిగతా విగ్రహాల్లాగా నిల్చొని కాకుండా పెద్ద నాగతల్పంపై పడుకొని ఉంటుంది. కేరళ రాజధాని తిరువనంతపురానికి 4-5 మైళ్ళ దూరంలో నగరం మధ్యన ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది. ఇది విష్ణుదేవుని ఆలయం. మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో ఈ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఒకటి. వైష్ణవుల ఆరాధ్య దైవం పద్మనాభుడు. ఎన్నో పౌరాణిక గాథలు, చారిత్రక నేపథ్యం ఈ గుడికి ఉన్నాయి. ఈ గుడి సుమారుగా 5000 సంవత్సరాల పూర్వం కట్టినదిగా చెబుతుంటారు. ఎట్టు వీట్టల్ పిల్లమార్ అనే 8 కుటుంబాల నిర్వహణలో ఈ గుడి ఉండేది. ఆ తర్వాత ట్రావెన్కోర్ సంస్థానం చేతిలోకి వచ్చింది. ట్రావెన్కోర్ సంస్థానం యొక్క రాజు అయిన మార్తాండవర్మ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇతను 1729లో ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఆలయాన్ని తామే చూసుకుంటామంటూ ఆలయంలోని శంఖాన్ని తన సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ గోపురం మాత్రం 1566లోనే నిర్మించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ పుణ్యక్షేత్రం గురించి చాలా విషయాలున్నాయి. అవన్నీ కలిపి ఒక ఎపిసోడ్గా మీకు కావాలంటే అనంత పద్మనాభ స్వామి చరిత్ర, నిధుల మిస్టరీ అనే ఎపిసోడ్ మీకోసం చేస్తాను. అది కూడా మీరు నాకు మెసేజ్లు పెడితేనే చేయగలను. ఎందుకంటే మీకు ముందే చెప్పా, చాలా మంది దీని మీద చాలా ఎపిసోడ్స్ చేశారని. ఓకే, ఇప్పుడు మన నాగబంధం గురించే తెలుసుకుందాం. ఈ గుడిలో ఉండే పద్మనాభుడు ఆదిశేషం మీద విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంటుంది. ఈ విగ్రహం పొడవు 18 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడాలంటే గుడిలో ఒక ద్వారం నుంచి చూడలేం. మొత్తం 3 ద్వారాల గుండి చూస్తేనే ఈ విగ్రహం మనకు మొత్తంగా కనిపిస్తుంది. పద్మనాభం అంటే పద్మమ ఆకారంలో ఉన్న నాభి కలవాడు అని అర్థం. శేషతల్పంపై యోగా నిద్ర మూర్తి శయనించి ఉండగా నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉన్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణు చేతి కింద శివలింగం కూడా ఉంటుంది.
ఈ విధంగా ఈ దేవాలయం త్రిమూర్తులకి నిలయంగా కూడా వెలిసిపోతుంది. ఆలయం ముందు పద్మతీర్థం అనే కోనేరు ఉంటుంది. ఈ ఆలయానికి ట్రస్టీగా ఉత్తరధామ్ తిరునాల్ అనే అతను కొనసాగుతూ ఉన్నారు. ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెలకొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర్ రాజన్ అనే న్యాయవాది 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్ట్కు దేవుని యొక్క ఆస్తిపాస్తులు నిర్వహించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర్ రాజన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ తర్వాత అన్ని వాదనలు విన్న కోర్టు 7 సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంపదని మొత్తాన్ని లెక్కించవలసిందిగా ఆదేశించింది. ఆ విధంగా కోర్టు ఆర్డర్తో ఆ కమిటీ సభ్యులు నేలమాళిగల్లో ఉన్న ఆ గదుల్లో ఉన్న సంపదను లెక్క కడుతూ ఉండగా అవి వస్తూనే ఉన్నాయి. ఈ సంపద విలువ వాళ్ళనే కాదు, ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ విధంగా నేలమాళిగల నుంచి తీసిన టన్నుల కొద్ది బంగారు వజ్రాభరణాలు, వజ్ర వైడూర్యాలు, దేవతా బొమ్మలు, కిరీటాలు, పచ్చరాలు పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది విలువ రూపాయలు చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో చేసిన కొన్ని వందల కేజీలు ఉండే ఏనుగు బొమ్మలు, బంగారు గొలుసులు, విగ్రహాలు, ఇలా చెప్పలేనన్ని ఆభరణాలు బయటపడ్డాయి. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి నాణాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క బంగారం నాణాలు, నెపోలియన్ రాజుల కాలంలో కూడా లభించే బంగారు నాణాలు, ఇలా ప్రపంచ దేశాల్లో వాడిన బంగారు నాణాలు కూడా ఇందులో దొరికాయి. ఇవన్నీ చూసి ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. దేవాలయం నేలమాళిగలకు సంబంధించి మొత్తం 6 గదులు ఉన్నాయి. ఆ గదులను తెరవడానికి న్యాయస్థానం తమ రికార్డులో ABCDEF అనే 6 గదులుగా వాటికి పేర్లు పెట్టాయి. వాటిలో AB గదులు అంటే మొదటిది, రెండో గదులు గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ తెరవలేకపోయారు. CDEF అంటే 3, 4, 5, 6 లేబుల్ ఉన్న గదులు మాత్రం అప్పుడప్పుడు తెరుస్తూనే ఉన్నారు. అయితే మొదట 1, 2 గదులు ఏ గదిని తెరవడానికి చాలా గంటల సమయం పట్టింది. ఇప్పుడు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఆ పురాతనమైన గదులను తెరవడానికి వాళ్ళకి సుమారుగా 1 రోజు వరకు పట్టింది. అన్ని గదులను తెరిచారు కానీ అందులో B గదిని మాత్రం తెరవలేకపోయారు. ఆ గదికి నాగబంధం ఉందని, ఆ గది పటిష్టమైన ఇనుప గోడలతో నిర్మించారని, ఆ గది తలుపులు ఓపెన్ చేస్తే ప్రమాదం వాటిల్లుతుందని, గది నుండి సముద్రంకి మార్గం ఉందని, తెరిచిన వెంటనే సముద్రంలో నీరు ఆ గది ద్వారా బయటకు వచ్చి కేరళను ముంచేస్తుందని, ఇలా రకరకాలుగా అపోహలు ఉండడం వల్ల ఆ గదిని మరి తెరవకుండా కోర్టు కూడా స్టే ఇచ్చింది. దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఆ కమిటీలో పనిచేసే వాళ్ళకి కనిపించాయి. అది ఎలా అంటే, ఏ గదిని తెరవడానికి ట్రై చేస్తున్న కమిటీ సభ్యుల్లో కొంతమందికి అనారోగ్యం వచ్చిందంట. ఈ విధంగా ఆ నిధిని లెక్కిస్తున్న కమిటీ సభ్యుల్లోనే ఒక అతనికి అనుకోకుండా ఆమె తల్లి చనిపోయిందంట. ఇంకొక అతనికి అయితే కాలు కూడా విరిగిపోయింది. ఈ విధంగా వాళ్ళు మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగప్రభావాన్ని చూపుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇదంతా జరుగుతూ ఉండగా ఈ నిధిపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందర్ రాజన్ కూడా చనిపోయారు. ఇన్ని విషయాలు నిదర్శనలు జరిగిన తర్వాత ఆ నాగుపాములు, ఆ భయంకరమైన ఇనుప తలుపులను చూసి కమిటీ సభ్యులు ఆ నాగబంధం వేసిన ఆ తలుపుని తెరవడానికి మరి సాహసించలేకపోయారు. ఆ తర్వాత కూడా కోర్టు కూడా కొన్ని రోజుల వరకు స్టే వేయడం వల్ల వాళ్ళందరూ వెనకకు వచ్చేసారు. ఈ విధంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ సంపద ప్రపంచానికి తెలిసింది ఈ టిపి సుందర్ రాజన్ వల్లే. ఇతని కేసు వేసిన తర్వాత ఈ కమిటీ వచ్చి నేలమాళిగల్లోని ఈ సంపదను లెక్కిస్తున్న సమయంలోనే ఇతను చనిపోయాడు. ఇది కూడా దేవుని యొక్క నాగ సంబంధంతో లాక్ చేయబడిన ఆ గదులను తెరవడం వల్లే ఇవన్నీ జరిగాయని వీళ్ళందరూ నమ్మవలసి వచ్చింది. ఓకే, ఇదంతా ఒక ఎపిసోడ్. అసలు ఇప్పుడు ఈ నాగబంధం అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దామా? ప్రపంచంలో ఎంత చిన్న ప్లేస్కైనా వెళ్ళలేని దగ్గరికి పాము వెళ్ళగలదు. అది మీకు తెలిసే ఉంటుంది. ఒక చిన్న హోల్ ఉంటే చాలు, అందులోంచి సునాయాసంగా వెళ్ళిపోతుంది. అలాగే ఈ కమిటీ సభ్యులు ఈ గదులను తెరవడానికి వచ్చినప్పుడు వీళ్ళకి చాలాసార్లు ఈ నాగపాములు కనిపించాయంట. 6వ నేలమాళిగ యొక్క ద్వారం ఉత్కృష్టమైన నాగపాసంతో, సిద్ధ సాధువులు, నాగబంధం తెలిసిన మాంత్రికులతో అది బంధించినట్లు తెలుస్తుంది. ఆ ద్వారానికి ఎటువంటి చీలుకలు కానీ మేకులు కానీ ఎక్కడ కొట్టబడి లేవు. అలాగే ఆ ద్వారానికి బయట చూస్తే పెద్ద పెద్ద తాళం కప్పలు కానీ తాళ్ళు కానీ ఏవీ కట్టలేవు. ఈ విధంగా ఎంత భయంకరంగా ఉన్న ఈ తలుపు 16వ శతాబ్దంలో మార్తాండవర్మ నిర్మింపజేసిన కట్టడం. ఇది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, తాంత్రికులు నాగపాసాన్ని వేశారని చెప్తుంటారు. మానవమాతృల శక్తి కందని ఏదో యోగ శక్తి ఆ సంపదని ఇప్పటికీ కాపాడుతుందని, అదే నాగబంధమని ఆ ప్రాంతంలో ఉన్న చాలామంది ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాల్లో సర్పాలకు చాలా ప్రశస్తమైన స్థానం ఉంది. ప్రతి గుడిలో మీరు ఎక్కడ చూసినా నాగ విగ్రహాలు పూజలు అందుకునే ఉంటాయి. మన సంస్కృతినే కాక
మీరు ఏ సంస్కృతిలో చూసినా ఈ నాగదేవతలకి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అదేవిధంగా ప్రజల ప్రాణాలను తీసే నాగపాములకు కూడా ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అందుకే నాగపాములు ఎన్ని పూజలు అందుకున్నా సరే ఆ ద్వారాన్ని తెరిచినప్పుడు మాత్రం అవి ఆ ద్వారం తెరిచే వాళ్ళకి తప్పకుండా కాటు వేస్తాయని ఆ ద్వారాన్ని ఎవరో తెరవలేకపోతున్నారు. ఈ ఆదిశేషుడు విష్ణుమూర్తికి ఎక్కువగా పడకగా మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే మీరు ఏ గుడిలో చూసుకున్న నాగవాహనం అనే ఒక వాహనం ఉంటుంది. దీనిపైన స్వామివారిని ప్రజల కోసం విహరింపజేస్తూ ఉంటారు. అలాగే ఇప్పటికి కూడా చాలా గుళ్ళలో మీకు నాగపాములు వచ్చి దేవుళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. చాలా గుళ్ళలో కూడా చాలా ప్రదేశాల్లో ఈ నాగమంత్రం వేసిన యంత్రాలు, ముగ్గులు మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నాగబంధం ఒకసారి వేస్తే అది ఎన్ని వేల సంవత్సరాలైనా పనిచేస్తూనే ఉంటుందంట. మరో మాటలో చెప్పాలంటే సర్పజాతి ఉన్నంత వరకు ఆ నాగబంధం తరతరాలుగా ఆ సర్పాల వల్ల కాపాడబడుతూనే ఉంటాయంట. 5 తలలు ఉన్న పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధి నిక్షేపాలను కాపాడుతూ ఉంటాయి. ఆ నిధులున్న చోటకి ఎవరైనా వచ్చినా ఆ నిధిని తస్కరించాలని చూసినా అది వారిని వెంటాడుతూనే ఉంటాయంట. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉంది. ఇది మొత్తం ఆ నిధి నిక్షేపాలు కాపాడుతుందని, కేవలం ఆరోగ్యకి మాత్రమే పరిమితమైంది కాదని చాలా మంది తాంత్రికులు అంటున్నారు. ఆరోగ్య తలుపులు తెరిస్తే అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు, మరిన్ని దారుణాలు జరగవచ్చు. తాంత్రిక శక్తి ద్వారా, కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారా నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా అన్న ప్రశ్న వచ్చినప్పుడు చాలా మంది తాంత్రికులు ఏమంటున్నారంటే ఆ పని ముందే చేయవలసిందంట. కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వీరిలో కొందరు తాతలు, తండ్రులు రాజ సంస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసిన వారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధం ఎలా చేయాలో తెలుసునని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈ తాంత్రికులు ఇంకా ఏం చెబుతున్నారంటే ఈ పని ముందే చేయవలసిందని, మొదటి గదులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులను వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధి నిక్షేపాలను విముక్తి చేయవలసిన మంత్రాలు పఠించి ఆ తలుపులను ఓపెన్ చేసుంటే బాగుండేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ నాగబంధం ఎంత పవర్ఫుల్, అలాగే గరుడు మంత్రం కూడా అంతే పవర్ఫుల్ అని, గరుడు మంత్రాన్ని ఆ గదులు తెరవక ముందు ప్రయోగించి ఉండుంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని చాలా మంది అనుకుంటున్నారు. ఈ విధంగా నాగమంత్రానికి చాలా శక్తులు నిజంగానే ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. మనకే కాదు, ఈజిప్షియన్లో కూడా చాలా నాగదేవతలు ఉన్నాయి. అలాగే గ్రీకులకు కూడా డ్రాగన్ అంటే మహాసర్పం. అదేవిధంగా మన హిందువుల్లో కూడా నాగుల చవితిని అత్యంత ప్రియప్రదంగా చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నాగబంధం గురించి ఒక ఐడియా వచ్చింది కదా. మీకు అనంత పద్మనాభ స్వామి యొక్క చరిత్ర, ఈ సంపద ఎలా వచ్చింది, ఇంకా అక్కడ ఏమేమి వింతలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆ రహస్యాలన్నీ ఇంకొక ఎపిసోడ్ చేసి నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. ఓకే, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. దాంతో పాటుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.